ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిపివేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్. వచ్చే నెల 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. 670 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. 670 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే చర్చలకు వస్తామని ప్రకటించింది. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిరవధికంగా నిలిపివేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్. వచ్చే నెల 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. 670 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. 670 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే చర్చలకు వస్తామని ప్రకటించింది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈ నెట్వర్క్ ఆసుపత్రులు ఒక కీలక నిర్ణయాన్ని అయితే కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి భారీగా పేరుకుపోవడంతో ఇక వైద్యం అందించడం తమ వల్ల కాదని వారు స్పష్టం చేశారు. అక్టోబర్ 10 వరకు కూడా డెడ్ లైన్ ఇచ్చారు. అక్టోబర్ 10 తర్వాత ఈ లోపు వరకు కూడా తమ సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా అక్టోబర్ 10 నుంచి నిరవధికంగా ఏవైతే ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తామని చెప్పి హెచ్చరించారు. ముఖ్యంగా 600 కోట్ల రూపాయలు ఏవైతే సిఎస్ఎఫ్ఎం లో కొన్ని బకాయిలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలి. అవి విడుదల చేసే వరకు కూడా ప్రభుత్వంతో ఎలాంటి చర్చలకు కూడా తాము వెళ్లబోమని చాలా స్పష్టం చేశారు. అదే సమయంలో మరొక 2000 కోట్ల రూపాయలకి సంబంధించి పెండింగ్ ఉన్నాయి. వాటిని ఏదైతే స్క్రూట్నీలో ఉన్నాయి, అంటే వివిధ దశల్లో చెల్లింపులకు సంబంధించి స్క్రూట్నీలో ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆ పద్ధతి కరెక్ట్ కాదు. మంత్రి తమ సమస్యలు చెప్తున్నప్పుడు కూడా ఆరోగ్య శాఖ మంత్రి నుంచి కూడా పొంతన లేని సమాధానాలు రావడం పట్ల కూడా వారు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా ఒక బీమా తీసుకురాబోతుంది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బీమా ఇన్సూరెన్స్ కి సంబంధించి కూడా తీసుకొచ్చే సమయంలో దాంట్లో కూడా తమను కలుపుకుని ముందుకు వెళ్ళాలని వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నట్టు కూడా వారు చాలా స్పష్టం చేశారు. పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా అక్టోబర్ 10 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.